రాజునే మడత పెట్టేశాడు తెలుసా. ఒకసారి విజయనగర సామ్రాజ్యంలో ఓ విదేశీ వ్యాపారి మహారాజు కృష్ణదేవరాయలకి అద్భుతమైన ఎర్రటి గుర్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. రాజు ఆనందంగా దాన్ని చూసి ఇంకొక ఆకుపచ్చని గుర్రం కావాలని కోరాడు. ఎవరు నాకు ఆకుపచ్చ గుర్రాన్ని తీసుకురాగలరు అని ప్రశ్నించాడు. సభలో మంత్రులంతా తెనాలి రామకృష్ణుణ్ణి ఇరికించాలని ప్లాన్ చేశారు. మహారాజా, తెనాలి రామకృష్ణుడు చాలా తెలివైనవాడు, అతను తప్పకుండా తీసుకురాగలడు అని చెప్పారు. రాజు తెనాలిని పిలిచి, నువ్వు నాకు ఆకుపచ్చ గుర్రాన్ని తీసుకురాగలవా అని అడిగాడు. తెనాలి ఒక నిమిషం ఆలోచించి, చిత్తం మహారాజా, నేను తప్పకుండా తీసుకువస్తాను, కానీ నాకొక చిన్న షరతు ఉంది. రాజు ఆశ్చర్యపోయి, ఏమిటా షరతు అన్నాడు. తెనాలి వినయంగా, మహారాజా, ఈ ఆకుపచ్చ గుర్రాన్ని తీసుకురావడానికి ఎవరూ లేని రోజు అరుదైన సమయంలో రావాలి, అప్పుడే నేను దాన్ని తీసుకువస్తాను. రాజు అయోమయంగా, ఎవరూ లేని రోజు అరుదైన సమయం అంటే అని అడిగాడు. తెనాలి నవ్వుతూ, అవును మహారాజా, ఎప్పుడైతే ఎవరూ లేని రోజు అరుదైన సమయం వస్తుందో అప్పుడే ఆకుపచ్చ గుర్రం వస్తుంది, ఎందుకంటే ఆకుపచ్చ గుర్రం అనేది ఉండదు కదా అన్నాడు. సభ మొత్తం నిశ్శబ్దంగా ఉండిపోయింది. రాజుకు తెనాలి తెలివితేటలు అర్థమై పగలబడి నవ్వాడు. మంత్రులు అవమానంతో తలలు దించుకున్నారు. మీకు ఇలాంటి వింత కోరికలు ఎదురైతే ఎలా డీల్ చేస్తారు?